మానవ అక్రమ తరలింపు ముఠా గుట్టును రట్టు చేశారు వైజాగ్ పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విదేశాల్లో డేటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగులకు ఆశపెట్టి వారిని బ్యాంకాక్కు అటు నుంచి కాంబోడియాకు తరలిస్తారు ముఠా సభ్యులు. కాంబోడియాలో ఓ గదిలో బంధించి ఇండియాలో స్కామ్స్ చేసేందుకు వారిని బలవంతం పెడతారు. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులు చేస్తారు. భోజనం పెట్టరు. నిరుద్యోగుల నుంచి 1,50,000 వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏపీ నుంచి దాదాపు 150 మందిని కాంబోడియాకు తరలించినట్టుగా వెల్లడించారు. దాదాపు 5,000 మంది వివిధ దేశాల యువత వారి చేతిలో ఉన్నట్టుగా నిర్ధారించారు. మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 persons ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్లేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్ లో